ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఎలియా నైట్ గురించి. ప్రెజెంట్ మన ఎలియా నైట్ అయితే స్మాక్ డౌన్ సూపర్ స్టార్ గదా! మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తుందంట మన ఎలియా నైట్‌ని రా బ్రాండ్‌లోకి మూవ్ జేయడానికి. అండ్ ఇప్పుడు మన ఎలియా నైట్ రాలో గూడా కనిపిస్తున్నాడు. అండ్ స్మాక్ డౌన్‌లో ఎలియా నైట్‌కి మంచి ప్లాన్స్ అయితే చూడడానికి దొరకట్లేదు. సో, అందుకనే ఎలియా నైట్‌ని రాలోకి మూవ్ చేద్దామని డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తుందంట. ప్లాన్స్ చేస్తుందంట. ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే మన ఎలియా నైట్ రా బ్రాండ్‌లోకి వెళ్తారు. సో, ఇక రా సూపర్ స్టార్ అయిపోతారనమాట. సో, ఇప్పుడు ముందు ముందు మనకి డ్రాఫ్ట్ ఉంటది. సెప్టెంబర్ మంత్‌లో ఉంటదని ఈ టైప్‌లో అన్నారు. సో, అలాంటప్పుడు డ్రాఫ్ట్ చేస్తే అయిపోతది గదా! ఇంత ముందుగా మళ్ళీ ఎలియా నైట్‌ని రాలోకి మూవ్ జేయడం ఎందుకు? సో, దాంట్లో చూపిస్తే ఒక పనయిపోతది. సో, ఇది అఫీషియల్‌గా ఉంటది. ఎందుకంటే మనకి డ్రాఫ్ట్ చూసినట్టుగా దొరుకుతది. ఎట్ ద సేమ్ టైమ్ సూపర్ స్టార్స్ షఫిల్ అయినట్టుగా ఉంటదన్నమాట. రా నుండి స్మాక్ డౌన్ నుండి రాకి. సో, ఈ విధంగా చూపిస్తే మంచిగుంటదని అనిపిస్తుంది. బట్ ముందుగానే ప్లాన్స్ చేస్తుందంట. ఎలియా నైట్‌ని రాలోకి మూవ్ చేయడానికి. మేబీ చెప్పలేం. డ్రాఫ్ట్ చేపించొచ్చు మన ఎలియా నైట్‌ని. బట్ ప్రెజెంట్ అయితే ముందుగానే ఎలియా నైట్ రాలోకి మూవ్ అవుతారన్న అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ గురించి. సో, మన సెత్ రాలిన్స్ అండ్ పాల్ హెమన్ ఇద్దరు రెస్లెల్ మేనియా 41లో కలిసినారన్నమాట. సో, వాళ్ళు కలిసినప్పుడు బానే ఉంది. సో, వాళ్ళు కలిసినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అంటే బానే ఎక్సైట్ అయినారు. మంచిగానే అనిపించింది. బట్ ప్రెజెంట్ వీళ్ళ కెమిస్ట్రీ అయితే మంచిగా లేదన్నమాట. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది మంచిగా లేదు. లోపలేం లేదు డొల్లా. అండ్ వీళ్ళ ఫ్యాక్షన్ పైన అసలు ఇంట్రెస్టే రావట్లేదని చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంప్లెయింట్ చేస్తున్నారన్నమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళ టీమ్‌లో ఇంకొక కొత్త మెంబర్స్‌ని యాడ్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. సో, ఈ న్యూ మెంబర్స్ మనకి డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో వస్తారంట. అంటే ఎన్ఎక్స్‌టీలో ఉన్నారు ఈ సూపర్ స్టార్స్. సో, ఎన్ఎక్స్‌టీ నుండి డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో వచ్చి మన సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవుతారని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది. సో, ఆ సూపర్ స్టార్స్ ఎవరు అంటే రికీ సెయింట్స్ అంట. సో, రీసెంట్‌గానే మనకి ఎన్ఎక్స్‌టీలో డెబ్యూట్ చేసిండు ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ రికీ సెయింట్. సో, రికీ సెయింట్ సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అయినా అవ్వచ్చంట. అండ్ ఇంకొక నేమ్ గూడా వినిపిస్తుంది. ఇంకొక నేమ్ ఎవరిది అంటే ఏథన్ పేజ్. సో, ఇతను గూడా ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్ మన రాక్‌తో కలిసి మాట్లాడిండు. రాక్ ఎన్ఎక్స్‌టీకి వెళ్ళినప్పుడు. సో, మీ అందరికీ గుర్తే ఉండుంటది. సో, ఏథన్ పేజ్ గూడా మన సెత్ రాలిన్స్ టీమ్‌లో యాడ్ అయినా అవ్వచ్చని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది. మన ఏథన్ పేజ్ అండ్ రికీ సెయింట్ ఇద్దరు మన సెత్ రాలిన్స్ టీమ్‌లో యాడ్ అయినా అవ్వచ్చంట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్స్ చేస్తుంది. సో, ఇది ఫ్యూచర్‌లో జరగొచ్చన్నమాట. సో, మీరేమంటారు? ఏథన్ పేజ్ అండ్ రికీ సెయింట్ ఇద్దరు యాడ్ అవుతే ఎలా ఉంటది? మీకేమనిపిస్తుంది దీనిపైన? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఇప్పుడు ఎన్ఎక్స్‌టీ నుండి యాడ్ అయితే మంచిగుంటదా? లేదంటే డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో ఉన్న సూపర్ స్టార్స్ యాడ్ అవుతే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రిపుల్ ఏ సూపర్ స్టార్స్ గురించి. రీసెంట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ ట్రిపుల్ ఏ అంటే వీళ్ళిద్దరూ టై అప్ అయినారన్నమాట. సో, ట్రిపుల్ ఏ నుండి కొంతమంది సూపర్ స్టార్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలోకి తీసుకురావడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో, రీసెంట్‌గా మనకి ఇగ్వానా డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో వస్తారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సైకో క్లౌన్ గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో వస్తారని అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది ట్రిపుల్ ఏ సూపర్ స్టార్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకురావడానికి. సో, రీసెంట్‌గా జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ మన ట్రిపుల్ ఏ కొలాయిడ్ ఈవెంట్‌లో చాలామంది ట్రిపుల్ ఏ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈని ఇంప్రెస్ చేసినారన్నమాట. అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రిపుల్ ఏ సూపర్ స్టార్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్‌లో తీసుకురావడానికి ప్లాన్స్ చేస్తుంది. ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే ఆ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన విన్స్ మెక్‌మ్యాన్ గురించి. సో, రీసెంట్‌గా మన విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈని కొంటారని అప్డేట్ అయితే వచ్చిండే. బట్ మన టీకేఓ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈని అమ్మే సిట్యుయేషన్స్‌లో లేరని కూడా అప్డేట్ వచ్చింది. సో, ఇది జరగకపోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈని అమ్మడం, కొనడం అనేది ఇంకొకసారి. అండ్ ప్రెజెంట్ ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అదేందంటే మన విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారంట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌కి గూడా విన్స్ మెక్‌మ్యాన్ వస్తే మంచిగుంటదని ఇలాంటి టాక్ అయితే ఉందంట. సూపర్ స్టార్స్ మధ్యలో గూడా. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ గూడా అనుకుంటున్నారంట. మన విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడితే మంచిగుంటదని. అండ్ బ్యాక్ స్టేజ్‌లో ఉన్న అఫీషియల్స్ గూడా అనుకుంటున్నారంట. విన్స్ మెక్‌మ్యాన్ వస్తే మంచిగుంటదని. సో, చూడాలి మరి విన్స్ మెక్‌మ్యాన్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, మీరేమంటారు? విన్స్ మెక్‌మ్యాన్ వస్తే మంచిగుంటదా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ న్యూస్ విన్న తర్వాత మీరు విన్స్ మెక్‌మ్యాన్ వస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటారన్నమాట.
సో ఆ నెక్స్ట్ న్యూస్ ఏందనేది లాస్ట్‌లో మాట్లాడదాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బిల్ గోల్డ్‌బర్గ్ గురించి. రీసెంట్‌గా గోల్డ్‌బర్గ్ గురించి చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఆ ట్రోల్స్ ఏ విధంగా ఉన్నాయంటే, సో ఇప్పుడు 'గుంతర్ వర్సెస్ గోల్డ్‌బర్గ్' మ్యాచ్ జరుగుతుంది గదా! సో ఈ మ్యాచ్‌లో గోల్డ్‌బర్గ్ చాలా అంటే చాలా తక్కువ టైంలో ఓడిపోవాలి. అంటే గోల్డ్‌బర్గ్‌ని క్వాష్ చేసి పడేయాలి. సో ఒక 1 మినిట్‌లో గుంతర్ గోల్డ్‌బర్గ్‌ని ఓడించాలి. గోల్డ్‌బర్గ్ అంటే మ్యాచ్ టైంలో అంటే మీరే స్క్రీన్ మీద చూడండి ఏ విధంగా ఉంటాడో అనేది మ్యాచ్ టైంలో అనేది కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేస్తున్నారన్నమాట. సో గోల్డ్‌బర్గ్ చాలా ఓల్డ్ అయిపోయినాడు గదా! సో ఓల్డ్ అయిపోయినాడు. ఎందుకు ఈ రెజ్లింగ్ అని ఈ టైప్‌లో ఎక్కిరిస్తున్నారు. సో దానికి మన గోల్డ్‌బర్గ్ రియాక్షన్ ఇచ్చినారన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పిచ్చోళ్ళున్నారు. బట్ నేను వాళ్ళకంటే చాలా అంటే చాలా బెటర్ ఉంటానని మన గోల్డ్‌బర్గ్ ఫ్యాన్స్‌కి అండ్ ఎవరెవరైతే ట్రోల్స్ చేసినారో వాళ్ళందరికీ ఇచ్చి పడేసినారన్నమాట. బట్ నిజానికైతే మన గోల్డ్‌బర్గ్ మ్యాచెస్ చాలా తక్కువ టైం వస్తాయి. చాలా అంటే చాలా తక్కువ టైం వస్తాయి. ఎక్కువ సేపయితే రెజ్లింగ్ చేయడు మన గోల్డ్‌బర్గ్. అంటే చాలా అంటే చాలా తక్కువ టైంలోనే మ్యాచ్ ఎండ్ అయిపోతది. అది విన్ అయినా సరే, లాస్ అయినా సరే. సో తొందరగా అయిపోతదన్నమాట. సో చూడాలి మరి ఈసారి గూడా తొందరగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటది దాదాపుగా. సో క్వాష్ చేస్తే గనుక కంపల్సరీగా మళ్ళొకసారి గోల్డ్‌బర్గ్ ఫైట్ చేస్తారు. సో క్వాష్ చేసి ఓడిపోతే అదొక ప్రాపర్ మ్యాచ్ గాదు. అది ప్రాపర్ రిటైర్మెంట్ గూడా కాదన్నమాట. సో మీరే ఆలోచించండి దీనిపైన. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన నిక్ ఖాన్ గురించి. రీసెంట్‌గా మన నిక్ ఖాన్ ఒక మాటనైతే చెప్పిండన్నమాట ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఏదైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో, ఆ మిస్టేక్స్ అన్నీ నేనే బాధ్యత తీసుకుంటాను. ఆ మిస్టేక్స్ అన్నిటికి నేనే బాధ్యత తీసుకుంటాను. సో ఆ మిస్టేక్స్ అన్నిటికి నాదే ఫుల్ రెస్పాన్సిబిలిటీ అని మన నిక్ ఖాన్ చెప్పిండు. అండ్ ఒక్కవేళ అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా డెసిషన్ తీసుకొని సక్సెస్ అయిందనుకో, అదంతా మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి వర్తిస్తదని మన నిక్ ఖాన్ చెప్పిండనమాట. అండ్ అంతేకాకుండా ఇంకొక మాట గూడా చెప్పిండు. అండ్ మన నిక్ ఖాన్ అంటే వాళ్ళ ఇప్పుడు ఎవరెవరైతే అఫీషియల్స్ ఉంటారో, సో రైటర్స్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారంట. సో మీరు ఇష్టం వచ్చినట్టుగా అంటే మీకు ఇక మీ చేతుల్లో పెడుతున్నాను. స్టోరీ క్రియేషన్ అనేది కిర్రాక్‌గా ఉండాలి. వేరే లెవెల్‌లో ఉండాలని ఈ టైప్‌లో ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారంట. సో దీని గురించి గూడా మన నిక్ ఖాన్ చెప్పినాడన్నమాట. అండ్ ఇంకొకటి చాలామంది ఫ్యాన్స్ ట్రోల్ చేసే విషయం పైన సో చాలామంది ఫ్యాన్స్ ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసినారు. అదేందంటే మన నిక్ ఖాన్ అండ్ ట్రిపుల్ హెచ్ వీళ్ళిద్దరూ ప్రతిరోజు, ప్రతిరోజు డబ్ల్యూడబ్ల్యూలో మిస్టేక్స్ చేస్తున్నారని మన నిక్ ఖాన్ చెప్పిండన్నమాట. సో ప్రతిరోజు నిక్ ఖాన్ అండ్ ట్రిపుల్ హెచ్ మిస్టేక్స్ చేస్తున్నారని క్లియర్‌గా చెప్పేసిండు ఇంటర్వ్యూలో. చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్పిండు. అండ్ దీనికి ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉందంటే, అంటే నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు మిస్టేక్స్ చేస్తున్నావు, ప్రతిరోజు మిస్టేక్స్ చేస్తున్నావని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మాకు తెలిసిపోతుంది. ఫ్యాన్స్ అందరికీ తెలిసిపోతుంది. అంటే మీరు ప్రతిరోజు మిస్టేక్స్ చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు అని ఫ్యాన్స్ రియాక్షన్ అయితే వచ్చిందన్నమాట ఈ టైప్‌లో. మీరు మిస్టేక్స్ రోమన్ రీన్స్‌కి సాలరీ తగ్గించడం ఒక మిస్టేకు. ఆర్‌ట్రూత్‌ని రిలీజ్ చేపించడం ఒక మిస్టేకు. అండ్ రోమన్ రీన్స్‌కి ఇంత దరిద్రంగా బుక్ చేయడం ఇంకొక మిస్టేకు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇది ఒడవదని ఈ టైప్‌లో ఫ్యాన్స్ రియాక్షన్ ఉందన్నమాట. అండ్ రీసెంట్‌గా గోల్డ్‌బర్గ్‌కి అంటే వరల్డ్ టైటిల్ మ్యాచ్‌లో బుక్ చేస్తున్నారు. ఇదొక పెద్ద మిస్టేక్ అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ రియాక్షన్ ఉందన్నమాట. సో ఈ మాట చెప్పిన తర్వాత నిక్ ఖాన్ అండ్ ట్రిపుల్ హెచ్ ప్రతిరోజు మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పిన తరువాత సో దీనిపైన మీరేమంటారు? మరి మీ రియాక్షన్ ఏ విధంగా ఉందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇదంతా చూసిన తర్వాత మన విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళొకసారి అడుగు పెడితేనే మంచిగుంటదని అనిపిస్తుంది. సో చూద్దాం మరి విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడా? రాడా? అనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. ప్రెజెంట్ అయితే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే లేదు. బట్ చాలా మందికి అనిపిస్తుంది విన్స్ మెక్‌మ్యాన్ వస్తే మంచిగుంటదని. నాట్ ఈవెన్ ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న వాళ్ళకి గూడా అదే అనిపిస్తుందంట. సో చూడాలి మరి ఇది ఫ్యూచర్‌లో తెలుస్తది.